దాని యొక్క 21వ వచనాన్ని చదువుదాం. చాలు, మనం నిన్ననే ఈ వాక్యాన్ని ధ్యానించాము. దేవుడు ఈ రోజున ఇంకా లోతుగా మిమ్మల్ని కొద్దిగా తవ్వాలని ఇష్టపడుతున్నారు. ఇంకా మీరు ఇంకా తవ్వబడాలా? అమ్మ ఆఖరిలో ఉన్నవారు ఇంకా తవ్వబడాలా? సరిపోతుందా? అయ్యా తవ్వబడదామా? సరిపోతుందా? హల్లెలూయా. మీ పర్మిషన్ ఇస్తే ఇంకా నేను ముందుకెళ్తా. తవ్వబడదామా? అయితే అదే వాక్యంలో నుంచి మనము దేవుడు మాట్లాడినట్టుగా ప్రార్థనపూర్వకంగా కూర్చుందాం. ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన అనేకులు కూడా ఇప్పుడు ప్రభు తట్టు తిరిగాడు. నిన్న మనం చూసాము ఎక్కడి నుంచి ఎటు తిరిగారంటే తమకిష్టమైన మార్గము నుంచి ప్రభు తట్టు తిరగాలి. ఇంకొక విషయాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠమును తట్టు మరలా తిరుగునేలా. ఇక్కడ కూడా తిరుగుతున్నారు. అక్కడ ఎటు తిరిగారు? ప్రభు తట్టు తిరిగారు. విశ్వసించిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. అయితే ఇక్కడ ఎటువైపు తిరుగుతున్నారు? మూల పాఠముల తట్టు తిరుగుతున్నారు. ఇంకా దానికి ఉన్న 8వ వచనాన్ని కూడా చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినాలు మాసాలు ఉత్సవ కాలములు సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగములో చూస్తే మూల పాఠములు అంటే ఎంతమందికి తెలుసు? ఇప్పుడు గలతీ సంఘం ఎక్కడ తిరుగుతుంది? మూల పాఠముల వైపు తిరుగుతున్నది. ఇంతకుముందు సంఘం ఎటువైపు తిరిగి ఉందన్నట్టు? నమ్మి ప్రభు తట్టు తిరిగిన సంఘము ఇప్పుడు ఎక్కడికి తిరిగింది? మూల పాఠం. అంటే ఒకప్పుడు మూల పాఠం నుంచి ప్రభు వైపు తిరిగినది. మరలా ఇప్పుడు ఎటు తిప్పబడుతుంది? మూల పాఠముల వైపు. మంచిగా అర్థం చేయాలి. అయితే పౌలు గారు ఇంత కష్టపడి వారిని ఎక్కడి నుంచి ఎటు తిప్పారని చెప్తున్నారు? నేను మీ విషయంలో పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నాను. అంటే ఆయన మూల పాఠంలో తిరిగి ఉన్న వీరి యొక్క జీవితాన్ని ప్రభు తట్టు తిప్పారు. అసలు ఈ మూల పాఠములు అంటే ఏంటిది అనేది ఒక క్లారిటీ మనము వాక్యంలో నుంచి చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దాని యొక్క 20వ వచనాన్ని చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠం విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బతుకుచున్నట్టు. ఇక్కడ క్రీస్తుతో కూడా లోక మూల పాఠముల విషయమై మీరు మృతి పొందిన వారైతే,
ఈ లోక మర్యాద అంటే అది మూల పాఠములే. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక, ఈ మూల పాఠముల విషయమై మీరు క్రీస్తుతో పాటు చనిపోయారు. చనిపోయిన వారైతే ఇక ముట్టొద్దు, తాకొద్దు, రుచి చూడొద్దు అని వీటి మనుషులు కల్పించిన పద్ధతుల వైపు ఇక మీరు వెళ్ళకూడదు. ఈ మూల పాఠములు అంటే ఇక్కడ మనకు గలతీ పత్రికలో ఒక మంచి వివరణ పౌలు గారు ఇచ్చారు. మూల పాఠములలో ఏమేమి రాయబడినది? దినాలు, మాసాలు, ఉత్సవాలు, సంవత్సరములు, ఇవన్నిటినీ లోకము పాటిస్తుందా, పాటిస్తలేదా? దినాలను పాటిస్తుంది, నెలలు పాటిస్తుంది, పండగలు పాటిస్తుంది, సంవత్సరాలు కూడా. ఇవన్నిటిలో ఉన్న సంఘాన్ని ఎటు తట్టు తిప్పాడు పౌలు గారు? ఇప్పుడు ప్రభు వైపు తిప్పబడిన సంఘాన్ని, ఆ గలతీ సంఘములో కపట సహోదరులు వచ్చారు. అప్పుడు వారు ఎటు తిప్పుతున్నారు? అయితే ఒకప్పుడు వీరు దేవుళ్ళు కాని వాటికి ఏమయ్యారు? దాసులు అయిపోయారు. నిజముగా స్వభావముతో దేవుళ్ళు కాని వాటికి మీరు దాసులైనారు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగారు, మీరు దేవుని చేత ఎరగబడిన వారు కూడా. విశేషముగా అంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఒక వ్యక్తి మూల పాఠముల వైపే తిరిగి ఉంటాడా? ఆ వ్యక్తి ప్రభు వైపు తిరుగుతారా? ఒకవేళ నమ్మిన వ్యక్తి మూల పాఠముల వైపే తిరిగి ఉండవచ్చు, కానీ ఎరిగిన తర్వాత నమ్మిన వారు మూల పాఠముల వైపు తిరిగి ఉంటే, ఆ నమ్మి ఎరిగిన వారు ఏం చేస్తారు? ప్రభు వైపు తిరుగుతారు. ఇక్కడి వరకు మీకు స్పష్టత వచ్చిందా? ఇప్పుడు మూల పాఠములు అంటే ఏంటి అంది? దినాలు. ఓకే, ఫస్ట్ దినాలు అంటే ఏంటి? రోజులు. దినములు అంటే ఎవరైనా చనిపోతే 3 రోజులకు ఒకటి చేయాలంటారు. కొన్ని దినాలు పెట్టుకుంటారు, 8 రోజులకని, 11 రోజులకు, 40 రోజుల లెంట్ డేస్, కొన్ని దినాలు. సంవత్సరము ఆచారంగా పాటిస్తున్నటువంటి 40 రోజుల లెంట్ డేస్. ఇది ఆచార ప్రకారంగా పెట్టుకున్నారు. కానీ ఇవన్నీ ఆచార ప్రకారంగా కాదు. దేవుడు మనకు ఆత్మ ద్వారా, యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, ఆచారం పెట్టుకుని ఉన్నారా? ఆత్మ ద్వారా ఉన్నారా? అరణ్యమునకు ఆత్మచేత కొనిపోబడెను. ప్రేసలో ఈరోజున ఉపవాసాలు ఆత్మచేత ఉంటున్నారా, ఆచారాలతో ఉంటున్నారా? ఈ ఉపవాసంలో, ఆచారంలో దేవుడు ఉంటాడా? మనిషి అధికారమా, దేవుని అధికారమా? ఇప్పుడు యేసు ప్రభు ఉపవాసంలో ఎవరి అధికారం ఉంది? పరిశుద్ధాత్మ. ఎందుకంటే అరణ్యములకు తీసుకెళ్ళింది ఎవరు? పరిశుద్ధాత్మ. అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ ద్వారా ఆయన 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి అక్కడ సాతాను చూపించినటువంటి అనేకమైన కోరికలు, ఆశలన్నిటినీ జయించి, అప్పుడు తన వ్యక్తిగతంగా తన శోధనలో తను జయించి ఇప్పుడు పరిచర్య స్టార్ట్ చేశాడు గలిలే నుంచి. ఇక్కడ మనం చూస్తే 40 రోజుల ఉపవాసానికి ఈరోజు జరుగుతున్న ఉపవాసాలకి ఏమన్నా పొంతన ఉందా? మీరే చెప్పండి, ఉందా లేదా? ప్రతిరోజు ఇంటింట ఏం చేస్తారు? అది ఇక్కడ లేదు. అచ్చా, హల్లెలూయా. చాలా ప్లేసులలో లెంట్ డేస్ పాటిస్తారు. హల్లెలూయా. అంటే మనము ఈ దినములు అంటున్నప్పుడు హిందూస్లో కూడా వారు ఏం చేస్తారంటే, మేము 9 దినాలండి, నవరాత్రులు 9 రోజులు అని 8 దినాలు అంటే వారు కూడా ఒక పాటిస్తారు. కొన్ని పద్ధతులు, కొన్ని దినాలు వారు కూడా పాటిస్తారు. ఇవన్నీ ఏంటంటే మూల పాఠములు. ప్రతి మతంలో మూల పాఠములు ఉంది. అది క్రైస్తవ మతమే అయినా, అది హిందూ మతమైనా, అది ముస్లిం మతమైనా. ఇప్పుడు వారికి రంజాన్ ఉంది. అంటే ప్రతి మతములో వారికి ఒక మూల పాఠం ఉంది ఈ లోకములో. కానీ లోకము నుంచి వేరైన సంఘానికి, లోకము నుంచి వేరైన తన బిడ్డలకి
నేను వారికి నీ వాక్యం ఇచ్చాను గనక ఇక వారు లోక సంబంధులు కారు. ఒక్కసారి ఆ మాట చదువుదాం. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఉందా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఎస్, అంటే లోక సంబంధులుగా ఉన్న వ్యక్తి ఈ లోక మర్యాదను అనుసరించాల్సిందే. కానీ దేవుడు ఎవరికైతే తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడో వారు ఇక లోక సంబంధులు కారు. ఎవరు లోక సంబంధిగా జీవించగలడు? ఆరాధన దొరికినా లోక సంబంధిగానే ఉండగలడు, చర్చి దొరికినా లోక సంబంధిగానే ఉండగలడు, సంఘము దొరికినా లోక సంబంధిగానే ఉండగలడు, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా లోక సంబంధిగానే ఉండగలడు. కానీ ఆ వాక్యమైన దేవుడు తన్ను తాను నాలో ప్రత్యక్షపరచుకుంటే, ఆ లేఖనముల ప్రకారంగా క్రీస్తు నాకు వెళ్ళాడైతే ఇక నేను లోక సంబంధిగా ఉండగలనా? ఉండలేను. అందుకే నేను వారికి ఏమి ఇచ్చానని చెప్తున్నాడు ప్రభు. ఇది తన శిష్యులకు స్వస్థత ఆశీర్వాదాలు ఏమి ఇయ్యలేదు, వారికి ఒకటే చెప్తున్నా, నేను వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను గనక ఇప్పుడు వారు లోక సంబంధులు కారు, లోకం వారిని ద్వేషించును. హల్లెలూయా. వాక్యము మనని లోక సంబంధులుగా ఉంచేదా, లోకము నుంచి మనని ప్రత్యేకపరిచేదా? ఈ రోజుల్లో అనేక ప్రసంగాలు లోకం నుంచి ప్రత్యేకపరిచే ఆ ప్రసంగాలు ఉన్నాయా, లోకంతో కలిసిపోయే ప్రసంగాలు ఉన్నాయా? ఇప్పుడు లోక మర్యాద వైపు తిప్పే ప్రసంగాలా, లోక మర్యాద నుంచి మనల్ని విడిపించే ప్రసంగాలా? హల్లెలూయా. మనము ఎటు తిప్పబడుతున్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. లేదంటే అన్ని మీటింగ్లు అండి మేము కూడా వెళ్తామండి పరిగెత్తుతూనే ఉంటావు తప్ప నీకు ఒక క్లారిటీ లేకుండానే పరిగెత్తుతావు. నేను ఎందుకు వెళుతున్నాను, ఆడ ఎటు నన్ను తిప్పుతున్నారు, సరే నేను ఒక మీటింగ్ వెళ్ళాను అక్కడ నన్ను ఎక్కడ తిప్పుతున్నాడు అని పరిశోధిస్తూ నువ్వు విను, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి నువ్వు ఊరికే వినలేవు. ఈ మీటింగ్ తర్వాత నువ్వు ఏ మీటింగ్ వెళ్ళినా ఊరికే వినలేవు. ఇక ఈ లేఖనముల ప్రకారంగా చూస్తావు, ఈయన ఎటు తిప్పుతున్నాడో చూస్తావు. హల్లెలూయా. అన్ని మీటింగ్లకు అటెండ్ అయినట్టుగా అటెండ్ కాలేవు. ఇక అక్కడ ప్రభు వైపు తిప్పే పరిచయం లేకుంటే దానికి నీకు సంబంధం ఉండదు. హల్లెలూయా. నువ్వు ప్రభు తట్టు తిరిగినావు. ఇప్పుడు ప్రభు తట్టు తిరిగిన వారిని ఎటు తిప్పడానికి ప్రసంగాలు జరుగుతున్నాయి. మరల లోకం వైపు, ఈ లోకం యొక్క ఆచారాల వైపు, దినాల వైపు తిప్పితే ఇక నీకు ఒప్పుకోగలుగుతుంది లోపల? కలగదు. ఎందుకంటే నీకు వాక్యం ఇచ్చి ఉన్నాం. ఆ వాక్యం నేను లోక సంబంధమైన జీవితం నుంచి బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. కాబట్టి లోకము ప్రభుని ద్వేషించింది గనక అది మనల్ని కూడా ద్వేషిస్తుంది. ప్రభు లోక సంబంధిగా ఉంటే మనము కూడా లోక సంబంధిగా ఉండవచ్చు. కానీ నా యొక్క పెళ్లి కుమారుడు లోక సంబంధి కాదు, నా పెళ్లి కుమార్తె కూడా లోక సంబంధి కాదు. ప్రభు లోక సంబంధిగా ఉన్న పెళ్లి కుమార్తెను తీసుకుపోతాడా, లోకం నుంచి వేరైన పెళ్లి కుమార్తెను తీసుకుపోతాడా? ఇప్పుడు మనం ఏ పెళ్లి కుమార్తె అనుకోవాలి? ఇంకా కొద్దిగా లోతుకు పోతే అది కూడా క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. తవ్వేటప్పుడు మాత్రం కొద్దిగా కృప పొందుకొని వినాలి. కలవరపడొద్దు. ఇది కలవరపరచడానికి కాదు. నేను ఎవరిని ఇక్కడ విమర్శించడానికి రాలే, నిన్ను సిద్ధపరచడానికి దేవుడు నాకు ఇక్కడ పరిచర్య ఇచ్చారు. హల్లెలూయా. ఇది విమర్శించే పరిచర్య కాదు, ఉన్నది ఉన్నట్టుగా సత్యము చెప్పి నిన్ను సిద్ధపరచాలి. ముడత మచ్చ డాగు కలంకం లేకుండా దేవుని ఎదుట నిన్ను నిలబెట్టాలి. హల్లెలూయా. కాబట్టి కొద్దిగా కృప పొందుకొని విను, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన వైపు తిరగడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దినాలు జరుగుతుంటాయి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి? మాసాలు. మాసం అంటే ఏంటి? నెలలు. చనిపోయిన వారికి కొన్ని నెలల తర్వాత కొన్ని చేస్తారు. ఇంకో కొన్ని ఏం చేస్తారంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వారికి ఏం చేస్తారు? సీమంతం. అవునా? ఎన్ని నెలలకో ఎన్ని రోజులకో చేస్తారా, చెయ్యరా? ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయా, లోకంలో ఉన్నాయా?
ఈ మూల పాఠములు. ఆ మూల పాఠములు ఏంటి? దినాలు, మాసాలు. ఇప్పుడు మనము దినాలు చూసాం, ఇప్పుడు మాసాల గురించి చూస్తున్నాం. ఈ మాసాలు ఎక్కడున్నాయి? లోకములో ఉన్నాయి. కానీ నీ క్రైస్తవులకి మాసాలు లేవు. పలానా డిసెంబర్ నెల మంచిగా యేసయ్య పుట్టిన నెల అనే మాసం ఉందా? మినీ క్రిస్మస్ అనే మాసం ఉందా? ఆ నెల అంతా మినీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ అనే మాసం లేదు ఇంకా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినము ఇప్పుడు ఏప్రిల్లో వస్తుంది. అప్పుడు మొత్తం బాబాసాహెబ్ని నమ్ముకున్న వారందరికీ ఆ నెల అంతా పండుగ. క్రైస్తవులందరికీ డిసెంబర్ వస్తే పండుగ. మాసాలు ఈ పలానా నెల పండుగ లెక్క ఉంటుంది ఇంకా వాళ్ళకి. హల్లెలూయా. అంటే ఇవన్నీ మాసాలు ఉన్నాయా లేదా? అందరికీ ఒక్కొక్కటి మాసాలు ఈ లోకంలో అన్ని మతములో కలిగిన వారికి ఉన్నాయి. కానీ లోకం నుంచి వేరైన సంఘానికి లేవు. వాక్యము ఇచ్చిన వారు లోకం నుంచి వేరయ్యారు, వారికి మాసాలు లేవు. నెక్స్ట్ ఏముంది? ఉత్సవ కాలములు. దినములు అయిపోయింది, మాసములైంది. నెక్స్ట్ ఏముంది? ఈ ఉత్సవ కాలం అంటే ఏంటిది? పండుగలు, ఉత్సవం. హల్లెలూయా. ఇంకా ఉత్సాహం. డిసెంబర్ వచ్చిందంటే ఉత్సవకాలం, ఇంకా పండుగలు. ఇప్పుడు వారికి దసరా ఉంది, దీపావళి ఉంది, సంక్రాంతి ఉంది. క్రైస్తవులకి ఈస్టర్ ఉంది, గుడ్ ఫ్రైడే ఉంది, క్రిస్మస్ ఉంది. ఇవన్నీ ప్రతి మతానికి ఉంది. కానీ ఈ మతములో ఉన్నటువంటి ఈ నియమాలన్నీ కూడా ఏదైతే మానవుడు కల్పించుకున్నాడో ఇవన్నిటిలో అది ఈ లోక మర్యాదను అనుసరించి కల్పించుకున్నవి. అది బైబిల్ మనకు అనుమతి ఇవ్వనిది. దాని ఒక సెలబ్రేషన్గా ఇవ్వలేదు. యేసు మరణం సెలబ్రేషన్ కాదు, యేసు జన్మం సెలబ్రేషన్ కాదు, యేసు యొక్క పునరుద్ధానం సెలబ్రేషన్ కాదు. అది జీవితం యొక్క అనుభవం. హల్లెలూయా. దాన్ని సెలబ్రేషన్గా తీసుకున్నప్పుడు అది మూలపాఠముల కిందికి వెళ్ళిపోతుంది. అదే దాని అనుభవం కిందికి తీసుకున్నప్పుడు అది లోకం నుంచి వేరైన మొదటి శతాబ్దం యొక్క సంఘం యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోతుంది. ఇది మీరు గ్రహించాలి. ఉన్నది ఉన్నట్టుగా మనము ఆ యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆయన జన్మాన్ని మనం అనుభవించుకోవాలి. కానీ దాన్ని ఆచరించొద్దు. ఆచారం కిందికి దాన్ని మనం తీసుకొని వెళ్ళొద్దు. ఒకవేళ ఆచారంలోనికి తీసుకువెళితే అదొక సంస్థ, కానీ అది దేవుడు కడుతున్న సంఘం కాదు. దేవుడు అన్నారు, నా సంఘము నేను కట్టెదను. అంటే దేవుడు కడుతున్నటువంటి సంఘానికి ఈ లోక సంబంధంగా అది యేసు ప్రభు జన్మమైనా సరే, అది యేసు ప్రభు యొక్క మరణమైనా సరే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమైనా సరే, దాని ఆచారముగా ఆ సంఘానికి దేవుడు ఇస్తాడా? ఆయన కడుతున్న సంఘానికి. ఆయన ఆత్మ ద్వారా తన సంఘాన్ని ఏదైతే కట్టుకుంటున్నాడో ఆ సంఘానికి నా యొక్క జన్మదినాన్ని ఆచారంగా పాటించు, నా యొక్క పునరుద్ధానాన్ని ఆచారంగా పాటించు, నా యొక్క శ్రమలని ఆచారంగా పాటించు అనేది ఎక్కడివ్వడు, దాన్ని అనుభవించు. హల్లెలూయా. క్రీస్తు యొక్క మరణం మా శరీరమందు ఎల్లప్పుడూ మేము వహించుకుని వెళ్ళుచున్నాము. ఇది మరణము ఓన్లీ గుడ్ ఫ్రైడే కాదు, ప్రతిరోజు. ఇది ఆచారమా, అనుభవమా? ఈ రోజుల్లో క్రైస్తవుల మధ్యలో ఆచారాలు ఎక్కువ నడుస్తున్నాయా, అనుభవం ఎక్కువ నడుస్తుందా? ఇప్పుడు మూలపాఠము నుంచి తిరిగారా, మూలపాఠంలోనే ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు కష్టపడి మూలపాఠం నుంచి తిప్పితే మరలా ఎక్కడ తిరుగుతున్నారంట వీరు? అంటే ప్రభు తట్టు తిరిగిన వారిని ఇప్పుడు మరలా మూలపాఠముల తట్టు తిప్పుతారు. కాబట్టి విన్నవారు ప్రతివారు జాగ్రత్తగా వినాలి. ఏ మాట అసలు పాస్టర్ గారు వచ్చి ఏం చెప్పారు అనేది గ్రహించాలా, విని దాన్ని గ్రహించాలా. విని ఏం చెప్పారో మాది అండి, ఏ మీటింగ్ పిలిచినా మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు అట్లా ఉండదు. ఇంకా నువ్వు ఏ మీటింగ్ అయినా ఇప్పటి నుంచి నీవు ఎక్కడ తిప్పుతున్నారు పరిశీలించాలి. హల్లెలూయా. ప్రభు తట్టు నుంచి నిన్ను మళ్ళీ లోకం వైపు తిప్పితే నువ్వు అక్కడ ఉండగలవా? అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ బోధ దొరికినంత వరకు యుద్ధం లేదు. ఇప్పుడు అపోస్తల బోధ నీకు దొరుకుతుంది కదా, ఇప్పటి నుంచి ఇప్పుడు నీలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మీటింగ్ పోవద్దని చెప్పను, కానీ నీలో ఉన్న వాక్యమే చెప్తుంది నీతో. ఆ వాక్యమే నిన్ను వేరు చేస్తుంది.
ఎక్కడ లోకం వైపు తిప్పే ప్రసంగాలు ఉన్నాయో అక్కడ నుంచి నీకు దొరికిన వాక్యం నిన్ను వేరు చేస్తుంది. ఎందుకంటే ఆ వాక్యం ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్నారు. అందుకే వారు ఇప్పుడు లోక సంబంధులు కారు. మరలా నిన్ను మూల పాఠముల వైపు తిప్పినా, నీ కోరికల వైపు తిప్పినా, నీ ఇష్టం వైపు తిప్పినా అక్కడ నీకు ఉండడానికి మనసు ఉంటుందా? ప్రభు, నేను నీ తట్టు తిరిగాను, మరలా కొన్ని మీటింగ్లు వెళితే మెల్లమెల్లగా తిప్పుతున్నారు. హల్లెలూయా. అందుకే అన్నిటిని వివేచించి మేలైనది చేపట్టాలి. హల్లెలూయా. మీటింగ్లకు తక్కువ లేదండి, కానీ నీకు వాక్యము ఎక్కడ తిప్పుతుందా అనే విషయాన్ని నువ్వు చూడాలి. ఊరికే విని వెళ్ళిపోవద్దు. అట్లా వెళ్ళిపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాలి, ఆ లేఖనముల ప్రకారంగా ఇక్కడ చెప్తున్నారా, ఆ లేఖనముల ప్రకారంగా నన్ను ప్రభు వైపు తిప్పుతున్నారా, లేకుంటే ఈ లోక మూల పాఠముల తట్టు తిప్పుతున్నారా? ఎందుకనగా అక్కడ మనం చూస్తే క్రీస్తు యేసుతో పాటు మూల పాఠముల విషయంలో మనము మృతి పొందితిమి. అంటే ఇప్పుడు యేసు సిలువలో చనిపోయారు. ఇప్పుడు మూల పాఠముల విషయంలో ఆయనతో పాటు కూడా నేనేం కావాలి? చావాలి. ఇప్పుడు మూల పాఠములను వదలాలా, చావాలా? ఈ లోకములో మూల పాఠాలు ఉన్నాయి, కానీ వాటి విషయంలో నేను మృతి పొంది తిని. మీరు జరిగించుకోండి, కానీ చేసే వ్యక్తి ఇప్పుడు నాలో లేదు. ఇంతకుముందు చేశానండి, ఇంతకుముందు నేను క్రిస్మస్ కూడా చేశాను, కానీ ఇప్పుడు చేసే వ్యక్తి నాలో చనిపోయారు. ఇంతకుముందు గుడ్ ఫ్రైడే చేసే వ్యక్తి ఉండే, ఆ వ్యక్తి కూడా చనిపోయారు. ఈస్టర్ చేసే వ్యక్తి ఉండే, ఆ వ్యక్తి కూడా చనిపోయారు. హల్లెలూయా. పుట్టినరోజు కూడా చేసే వ్యక్తి ఉండే, ఆ వ్యక్తి కూడా ఇప్పుడు చనిపోయారు. అందుకే దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు. ఏంటి ఈ సంవత్సరములు? తాతగారు చనిపోయారు అనుకోండి, సంవత్సరికం చేస్తారా, చెయ్యరా? సంవత్సరికం ఉంటుందా, ఉండదా? తాతగారు చనిపోతే ఆయనది సంవత్సరికం ఉంటుందా, ఉండదా? ఉంటుంది. మన క్రైస్తవుల మధ్యలో అయితే ఏం చెప్తారు? జ్ఞాపకార్థ కూడిక. ఇప్పుడు జ్ఞాపకార్థ కూడికలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? తాతగారిని. ఒక పెద్ద మీటింగ్ పెట్టి, ఇట్లా ఒక స్టేజ్ పెట్టి, ఇట్లా అన్ని పెట్టి మన తాతగారిని జ్ఞాపకం చేసుకుంటేనే జ్ఞాపకం వస్తారా? అట్లాంటి వాక్యం లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకో, నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకోవడానికి మేము జ్ఞాపకార్థ కూడిక పెట్టుకున్నామండి అని మంచి వాక్యంతోనే మాట్లాడతారు. ఇంకా బయటికి ఓరింగా వాక్యంతోనే మాట్లాడతారు. యేసు ప్రభు దగ్గర కూడా పైనుంచి కిందికి దునుకు, దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటాయి అనేది ఎక్కడి నుంచి మాట్లాడారు? బయట నుంచి మాట్లాడిందా, వాక్యంలో నుంచే మాట్లాడిందా? హల్లెలూయా. కాబట్టి కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే వాక్యములో నుంచే ఉంటాయి, కానీ అది వాక్యానుసారముగా కాదు, అది నియమానుసారముగా కాదు. జట్టి అయిన వాడు ఎట్లా పోరాడాలి? నియమానుసారముగా. అడుగుడి మీకు ఇవ్వబడినది. ఆ మాట కరెక్టే, కానీ దాన్ని ఎన్నుకున్న ఇంటెన్షన్ పరిశుద్ధాత్మ కోసం, అది ఈ లోకములో ఏ విషయం కోసం కూడా కాదు. ఎందుకంటే మీరు అడగక మునిపే తెలుసు, ఫస్ట్ మీరు రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఫస్టే చెప్పారు, మీరు అడగడం అవసరం లేదన్నట్టుగా ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. కానీ మనం ఎక్కువ ఏదైతే అడగొద్దు అంటారో అదే అడుగుతాం, ఏదైతే అడుగుమంటారో దాని విషయంలో అసలు వెళ్ళం. ఎక్కువ దాని లోతుగా వెళ్ళం. దాని లోతుగా వెళితే అమ్మో నేను ఎట్లా బ్రతకాలి, నేను బ్రతకాలంటే అదే మాటను తీసుకొని నాకు అనుకూలంగా మలుచుకొని నేను అక్కడ నిలబెట్టుకోవాలి. అంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా కాదు, కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా మనం ఎప్పుడైతే స్వీకరించుకుంటామో అప్పుడే తండ్రి మనల్ని చూసి ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకే దేవునికి ఇష్టలైన భూ ప్రజలందరికీ భూమి మీద సమాధానం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇష్టంగా ఉంటే నాకు సమాధానమా? దేవునికి ఇష్టలైన భూ ప్రజలందరికీ సమాధానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోమంటే ఎట్లుంటుందండి? వాక్యం ఇక్కడ కూడా చెప్తుంది కదా, నీతిమంతుని మాత్రమే కాదు. లోతు భార్య ఏమన్నా నీతిమంతురాలా? కాదు. వెనుకకు తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయింది.
అంటే ఆమెను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పౌలు గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా, పేతురు గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు వీరందరినీ నేను జ్ఞాపకం చేసుకోవడానికి నేను పౌలు గారి జ్ఞాపకార్థ గుడిగా పెట్టాలా? 12 మంది శిష్యుల జ్ఞాపకార్థ గుడిగా పెట్టాలా? జ్ఞాపకం చేసుకోవడానికి అవసరం లేదు. ఒకవేళ ఆ తాతగారు నిజంగా ప్రభు రక్తంలో కడగబడి ప్రభు చేత కొనబడి ఆయన యొక్క ఇష్టంగా జీవిస్తే ఆయన అనుసరించిన విధానాన్ని ఎక్కడైనా, ఏ చెట్టు కిందైనా, ఏ ఇంటిలో అయినా జ్ఞాపకం చేసుకొని నువ్వు అనుసరించు. కానీ ఆయన కోసం జ్ఞాపకార్థ కూడికండి, సంవత్సరం అయింది కదండి, మనం కూడుకుందామండి అని ఈ విధంగా వారు సంవత్సరికం చేస్తే దాని పేరు మార్చి క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? జ్ఞాపకార్థ కూడికనా కాదా? ఆదరణ. హల్లెలూయా. అది కూడా అదే డేట్లో ఆదరించాలనుకుంటే మధ్యలో వెళ్ళి సంఘస్థులతో ఆదరించు వారిని బలపరచు. అమ్మా ధైర్యంగా ఉండు, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవలసిందే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు అని చెప్పి ఆ వ్యక్తులను ధైర్యపరచవచ్చు. కానీ దానికోసం పలానా దినంన చనిపోయింది కదా, అదే రోజునొచ్చి ఆదరించు అనేది ఆచారం. నా మాట అర్థమైందా? ఇది మూలపాఠం. ఆచారం అంటే ఏంటిది? అది మూలపాఠం. ఈ ఆచారంలోనికి వెళ్ళేది కాదు సంఘం, ఆచారం వైపు తిప్పేది కాదు లేఖనం. ఆ ఆచారములో నుంచి బయటికి తీసుకొచ్చింది. అదే పౌలు గారు చేసిన పోరాటం. నేను ఇంత కష్టపడి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తే మరలా మీరు అటెందుకు తిరుగుతున్నారు? నేను అటుంటే నేను ఇటు తిప్పాను, ఇప్పుడు ఇటుంటే అటు తిప్పబడుతున్నారు. మీరు దేవుణ్ణి ఎరిగి ఎటు తిరిగారు? ప్రభు వైపు తిరిగారు. నిజంగా దేవుళ్ళు కాని వాటికి మీరు దాసులై ఉన్నప్పుడు అప్పుడు మీరు తిరిగారు మూల పాఠముల తట్టు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని చేత విశేషముగా ఎరగబడిన వారు. అంటే దేవుడిని ఎరిగిన వ్యక్తి మూల పాఠములో ఉండలేడు. ఆ వ్యక్తి ఆ మూల పాఠముల వైపు ఉన్న దేవుడు కాదు. ఇక ఆ మూల పాఠములో స్వాభావికంగా లేని దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు. మూల పాఠముల వైపు మనని తిప్పే దేవుడు కాదు, మూల పాఠముల నుంచి తన వైపు తిప్పుకునేవాడు. అందుకే ఈ వ్యర్థమైన వాటిని విసర్జించి ఆయన వైపు తిరగడానికి మీకు సువార్త ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆచారాల వైపు తిప్పే బోధలు ఎక్కువ ఉన్నాయా? ఆచారం నుంచి విడిపించే బోధలు ఎక్కువ ఉన్నాయా? మనకి ఏ బోధ ఇనసొంపుగా ఉంటుందండి? ఇనసొంపుగా మూల పాఠముల వైపు తిప్పబడుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుందా? అక్కడి నుంచి విడిపించేటప్పుడు మంచిగా అనిపిస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు ఈ బోధ మిమ్మల్ని మూల పాఠముల వైపు తిప్పే బోధన, లేకుంటే మూల పాఠం నుంచి మిమ్మల్ని ప్రభు వైపు తిప్పే బోధన? ఈ వేదిక నుంచి మీకు ఈరోజు వినబడుతున్న బోధ ఏంటిది అనేది ఒకసారి గ్రహించాలా. హల్లెలూయా. నిన్ను ఎక్కడ తిప్పడానికి మేము నాగపూర్ నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చింది? హల్లెలూయా. మా ప్రయాసం, ఈ యొక్క పోరాటం ఎందుకొరకనగా జీవం కలిగిన దేవుని వైపు తిరగాల. దాని కొరకే ఈ మూల పాఠముల విషయంలో మృతులై మీరు దాని విషయంలో చనిపోయి మీరు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతున్నారో అప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగినవారు. ఇప్పుడు మనము నమ్మిన వారమా, ఎరిగిన వారమా? మీ మౌనమే అంగీకారమా? కొన్నిసార్లు మౌనమే ఓకే, మా స్థితి మాకు అర్థమైందని తవ్వుతున్నారు, అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు అందుకని కృప పొందుకోండి. ఇంక కొద్దిగా నేను లోతుగా చెప్తాను. నెక్స్ట్ సంవత్సరికం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? జన్మదినం. నెక్స్ట్ ఏముంటుంది? పుట్టినరోజు, బర్త్డే. బైబిల్లో పాత నిబంధన నుంచి చూద్దాం. అబ్రహాము ఎన్నుకోబడ్డాడు, జన్మదినం చేశాడా? నోవాహు ఎన్నుకోబడ్డాడు, జన్మదినం చేశారా? యాకోబు, ఇస్సాకు వీరెవరు కూడా జన్మదినం చెయ్యలేదు. 12 మంది గోత్రముల వారు జన్మదినం చెయ్యలేదు. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా జన్మదినం చెయ్యలేదు. కానీ జన్మదినం చేసిన వారు ఇద్దరే బైబిల్లో. ఎవరు? ఒకరు హేరోదు, ఒకరు ఫరో. వీరిద్దరూ దేవుడు ఎన్నుకున్న జనాంగమా, దేవుడు ఎన్నుకొని జనాంగమా?
అంటే దేవుడు ఎన్నుకోని వ్యక్తి జన్మదినం చేశాడా? దేవుడు ఎన్నుకున్న వ్యక్తి జన్మదినం చేశాడా? పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వస్తే ఇంకా లోతుగా ఉంది. మనం పాత నిబంధన నుంచే ఫస్ట్ చూద్దాం. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, నోవాహు కానీ, హానోకు కానీ వీరెవ్వరు కూడా జన్మదినం చేయలేదు. మరి వీరెవ్వరు దేవుని చేత పిలువబడిన వారే. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు తన స్వదేశం నుంచి కానానుకు. అంత మంచి పిలువబడిన వ్యక్తి. ఆయన ద్వారా జనాంగములను ఆశీర్వదించాడు. అబ్రహాము నన్ను చూచి మిగుల ఆనందించెను అని ప్రభు అబ్రహాము గురించి ఎంతో గొప్పగా అక్కడ చెప్పుకుంటున్నప్పుడు వీరెవ్వరు కూడా ఎక్కడ కూడా ఒక జన్మదినాన్ని పాటించిన జనాంగం పాత నిబంధనలు ఒకటే జాతి, దేవుడు ఎన్నుకున్న జాతి ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ ఎక్కడ కూడా చెయ్యలేదు. కానీ చేసింది హేరోదు, ఫరో. వీరిద్దరే చేశారు. వీరిద్దరు కూడా అన్యజనులైన రాజులు. అక్కడ యోహాను తల జన్మదినం రోజునే తీసివేయబడ్డది. ఈ జన్మదినము రోజున ఎవరో ఒకరు చంపబడ్డారు. హల్లెలూయా. అయితే ఈ జన్మదినం అనే ఆచారం అది ఈ లోక మూల పాఠం. అదే ఆ మూల పాఠం నుంచి విడుదల పొందిన సంఘానికి జన్మదినం ఉందా లేదా? ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు ఈ మూల పాఠములు తట్టి మొత్తం తిరిగిపోయింది సంఘం. ఇంకా లేదు. ఎందుకంటే వారికి నేను వాక్యం ఇచ్చాను. ఒకవేళ స్వస్థత ఇస్తే అదే మూల పాఠంలో ఉండవచ్చేమో, ఆశీర్వాదాలు ఇచ్చిన అందులోనే ఉంటారేమో, వారికి నేను కొద్దిగా బాగు చేస్తే అందులోనే ఉంటారు. కానీ దేవుడు తన శిష్యులకు వాక్యం ఇచ్చారు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఈ జన్మదినములో దేవుడు ఎన్నుకున్న జాతి లేదు. కానీ దేవుణ్ణి ఎవరైనా ఎన్నుకుంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నీవు లోకం నుంచి వేరైన వ్యక్తివి. ఈ మూల పాఠముల నుంచి నిన్ను దేవుడు వేరు చేస్తారు. అందుకే పౌలు గారు నేను ఎంతో ప్రయాసపడ్డారు. అంటే ఈ మూల పాఠం నుంచి విడిపించడం అంత ఈజీ కాదు. ఇది పోరాటంతో చేయాల్సింది, ఇది ప్రయాసంతో చేయాల్సింది. ఇది అందరూ అంగీకరించరు ఈ మాటని. జన్మదినం చేయమంటే అందరికీ సంతోషమా? అది చెయ్యొద్దంటే సంతోషమా? హల్లెలూయా. ఇప్పుడు మరి దేవునికి సంతోషం ఏంటి? జన్మదినం చేస్తే సంతోషమా, చెయ్యకుంటే సంతోషమా? జన్మదినం చేస్తే ఎవరికి సంతోషం? నాకు. నా రాజ్యములో జన్మదినం. దేవుని రాజ్యం లానోలికి వచ్చిన తర్వాత జన్మదినాన్ని కూలగొట్టిన రాయి. అలే మూల పాఠములను కూలగొట్టిన రాయి అది. అన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి లోపట. ప్రైజ్ ది లార్డ్. అదే జన్మదినాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు కూడా అంటించి చేస్తున్నారు. అది అనుభవించాలి. యేసు నాలో జన్మించాలి. హల్లెలూయా. నా హృదయంలో విశ్వాస మూలముగా ఆయన నాలో జన్మించి నాలో నివసించాలి. అది నిజమైన జన్మదినం. అది ప్రతిరోజు నేను చనిపోతున్నప్పుడు ప్రతిరోజు ఆయన నాలో జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ జన్మదినమైన ఆయన మరణమైన ఆయన పునరుద్ధానమైన ఆచారముగా పాటించడం కొరకు కాదు, మనము అనుభవించాలి. ఇప్పుడు జన్మదినం ఎవరైనా చేశారనుకోండి, ఆ జన్మదినంలో ఆచారము కొరకు నిన్ను ఎవరైనా పిలుస్తున్నప్పుడు అయ్యో మా పక్కింటి వారండి, సరే నేనంటే చెయ్యను కానీ నా పక్కింటి వారు చేస్తున్నారండి, పోకుంటే ఏమనుకుంటారో. అప్పుడు వారికి అర్థమయ్యే భాషలో ఎట్లా చెప్పాలంటే, నేను వ్రతములో ఉన్నా అని చెప్పాలి. ఎక్కడున్నాను? ఒకవేళ క్రిస్టియన్ అయితే వాక్యానుసారంగా లేఖనముల ప్రకారంగా చెప్పాలి. క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఆయనకి ఎలా చెప్పాలి? లేఖనముల ప్రకారంగా. ఒకవేళ హిందూ అయితే మనం ఎలా చెప్పాలి? నేను వ్రతములో ఉన్నా, ఈ జన్మదినంను మేము చెయ్యము, అది మా వ్రతం అనేది వాళ్ళ భాషలో వారికి అర్థం చేపియాలి. ఎందుకంటే మన బైబిల్ భాష వారికి అర్థమవుతుందా? వారికి అర్థం కాదు. కానీ మళ్ళీ నీ ప్రత్యేకతను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు వారి భాషలో వారికి ఏం చేయాలి? నీవు అర్థం చేపియాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నీకు జ్ఞానం తక్కువగా ఉంటే ఆ టైంకు నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా వీరితో నేను ఎలా మాట్లాడాలి? అదే సమయంలో స్నేహం
వెళ్ళిపోకూడదు. ఎందుకంటే రేపటికి వారు నీ వాక్యం వినాలంటే ఇప్పుడు వారికి నేను కరెక్ట్ అయిన వారికి నొప్పించకుండానే ఒప్పించే మాట. హల్లెలూయా. కాబట్టి వారికి వారి భాషలోనే ఇది చెయ్యమండి, ఇది మాకు వ్రతములో ఉన్నాం, ఇది ఎప్పటి వరకు మీ వ్రతం అని అడుగుతారు. వాళ్ళకు కొన్ని దినాలు ఉంటుంది. కానీ మన వ్రతం ఎప్పటి వరకంటే మా ప్రభువు వచ్చే వరకు, నేను మరణించే వరకు అండి. సింపుల్గా. హల్లెలూయా. ప్రభు రాకడ వరకు నేను మట్టికి మన్నుగా మారే అంతవరకు ఈ వ్రతం కొనసాగుతుంది. హల్లెలూయా. సెకండ్ టైం నిన్ను పిలుస్తాడు. ఇక ఇంత మంచి ప్రేమతో వివరణ ఇచ్చిన తర్వాత నేను టచ్ చేస్తారా? ఆయన వెళ్ళి 10 మంది చెప్తారా? లేదు, వారు వ్రతంలో ఉన్నారు, వారు మనమేమద్దు. నువ్వు ప్రేమతో వారితో సంబంధం ఉంది, అదే సమయంలో ప్రేమతో నీ ప్రత్యేకత, నీ పరిశుద్ధతను కూడా ఏం చేసుకున్నావు? హల్లెలూయా. మరి మనం ఈ విధంగా మనం ప్రత్యేకతను కాపాడుకోగలమా? కాపాడుకోలేమా? తన్ను భద్రం చేసుకున్నప్పుడు దుష్టుడు ముట్టుతాడుగా. నువ్వు భద్రం చేసుకున్నావు, ఆయన కంచెలో ఉన్నావు, నువ్వు కంచె కొడతలేవు. కంచె కొట్టు అని పాము గరుస్తుంది. ఆ యొక్క ప్రభావం ఆ సర్ప సంతానముగా మారిపోతావు. ఆ విషం నీలో ఎక్కుతుంది ఇంకా స్వయం. కాబట్టి మనం ఆ కంచెలోనే ఉంటూ వారికి మంచి ప్రేమతో జవాబిస్తూ, ఒక అన్యజనులు అయితే వారిని ప్రేమతోని అర్థం చేయించుకోవాలి. ఒకవేళ క్రైస్తవులు అయితే వారికి లేఖనముల ప్రకారంగా అర్థం చేపియాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జన్మదినాన్ని మనము ఒకవేళ లేఖనముల ప్రకారంగా పాటించాలా, పాటించొద్దా? చర్చి నియమాల ప్రకారంగా, డినామినేషన్ల ప్రకారంగా, లేఖనముల ప్రకారంగా పాటించాలా, పాటించొద్దా? ఈ మూల పాఠములు. కానీ మన కల్పన ప్రకారంగా, మన ఊహ ప్రకారంగా. అందుకే దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన వితర్కములను చెరపట్టి, ఇప్పుడు చెరపట్టాలి. ఎందుకంటే ఒప్పుకోడు. ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటే లోపల నుంచి ఆదామంటాడు, అట్లెట్లయితుంది, అట్లెట్లయితుంది, లోపల నుంచి కొట్లాడుతూ ఉంటాడు. నువ్వు పైకి చెప్పకుండా అది ఆత్మలో అర్థమవుతుంటుంది. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయాడు. ఆదాం బాగా మూల పాఠములకి అలవాటు పడ్డాడు. అందుకే ఇప్పుడు పౌలు గారు కూడా అంత కష్టపడ్డారు అప్పుడు. హల్లెలూయా. ఇది లోపల జరిగే విషయం కాదు, ఇది బయటికి కనబడే విషయం. ఒక ప్రత్యేకత విషయం వస్తున్నప్పుడు అది బయటికి కనబడుతుంది. నువ్వు దాన్ని వదిలిపెడుతున్నావా లేదా అనేది అది బయటికి తెలియబడుతుంది నీ క్రియల ద్వారా. కాబట్టి అక్కడనే కష్టమవుతుంది. హల్లెలూయా. మరి వేటి వైపు కూడా తిరగకుండా నేను కూడా శిష్యుడనే అంటాను. శిష్యుడనే అంటే క్రైస్తవుడి అని ఈ బైబిల్ మనకు చెప్తుందా? అసలు బైబిల్లో మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు? ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. నిజమైన క్రైస్తవులు అంటే ఎవరు? నమ్మిన వారా, వెంబడించేవారా? శిష్యులు అంటే వెంబడించేవారు, తిరిగి వెంబడిస్తున్న వారే శిష్యులు. దేవుని తట్టి తిరిగిన వారు ఎవరు? శిష్యులు, క్రైస్తవులు. మనము మన లెక్కలో క్రైస్తవులం. కానీ ఈ లేఖనము లెక్కలో ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు అండి? మన లెక్కలో నేను క్రైస్తవునని హాజరేసుకొని పోయేది కాదు ఇక మీటింగ్. నీ రాజ్యము అయిపోయింది, దేవుని రాజ్యం ఇక్కడ సమీపించింది. తండ్రి తన రాజ్యం ఇయుటకు ఇష్టం కలిగి ఉన్నాడు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. కాబట్టి నా రాజ్యం చెప్తుంది నువ్వు క్రైస్తవుడే అని. కానీ ఈ దేవుని రాజ్యం ఏం చెప్తుంది? క్రైస్తవుడు అంటుందా, అన్యుడు అంటుందా? లేఖనం ఏమంటుంది? పాస్టర్ గారు అట్లా అంటారా? అందుకే నీకు లేఖనం పెట్టాను నీ ముందట. నేను అనడం కాదు, నిన్ను ఈ బైబిల్ ఏమని చెప్తుంది ఈ రోజున. నమ్మిన వ్యక్తి అయినా, ఆ వ్యక్తి తిరగని వ్యక్తి అయితే, మూల పాఠముల నుంచి తనకిష్టమైన మార్గము నుంచి తిరగని వ్యక్తి అయితే, ఆ వ్యక్తిని క్రైస్తవుడిగా ఈ లేఖనం అంగీకరిస్తుందా? ఒకవేళ ఈ లేఖనం నిన్ను అంగీకరించిందంటే 100 మంది వచ్చి నువ్వు క్రైస్తవుడు కాదన్నా నువ్వు క్రైస్తవుడే దేవుని లెక్కలో. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంతియొక్కయలో మొట్టమొదట
క్రైస్తవులు ఎవరు? శిష్యులు. శిష్యులు ఎవరైతే అనబడినారో వారే మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడిరి. ఈ వ్యక్తి క్రిస్టియన్ అని బైబిల్ పట్టుకున్న వారికి చెప్పారా? చర్చికి వెళ్ళే వారికి చెప్పారా? నీళ్ళల్లో మునిగిన వారికి చెప్పారా? నమ్మి తిరిగి వెంబడించే వారికి చెప్పారా? శిష్యులుగా మారిన వారి మీ మౌనమే అంగీకారం అని ఇంకా ముందుకెళ్తాం మరి. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. కొందరికి ఎట్లుంటుందంటే ఆయన సాపాన్ని గొంతుకే కత్తి పెడితే ఎట్లుంటుంది? మీరు అట్లా ఆగిపోయినంటే కనబడుతున్నారు నాకు. ఇప్పుడు నీలో ఉన్న ప్రాచీన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాను నేను. వానికి తీర్పు తీర్చబడాలి. అప్పుడు నీలో ఉన్న లోకాది త్రోసివేయబడతారు. అప్పుడు నువ్వు సిలువ వైపు ఆకర్షింపబడతావు. హల్లెలూయా. ఆ తీర్పు సిలువలో జరిగినది. హల్లెలూయా. ఒక్కసారి అది మాట చదవండి. మూల పాఠముల విషయంలో చనిపో. అదే గలతీ పత్రికలోనికి రండి. ఇంకొక మాట కూడా చదివించి మనము ఇంకా ముందుకెళ్దాము. 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప అతిశయించుట, కేవలం ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను లోకానికి నేను సిలువ వేయబడ్డాను. హల్లెలూయా. లోకము నన్ను ఆచారం చేయమని పిలుస్తున్నప్పుడు సిలువలో ఉన్నా. నేను ఆచారాన్ని చూస్తున్నప్పుడు సిలువలో ఉన్నా. కానీ మనం ఏం చేస్తాం? ఆచారం పిలిస్తే ఉరికిపోతాం. ఇంకా హల్లెలూయా. చూసినా ఉరికిపోతాం, చూసినా మనం వెళ్ళిపోతాం, పిలిచినా వెళ్ళిపోతాం. కానీ పౌలు గారు చెప్తున్నారు, లోకమునకు నేనును. లోకం అంటే ఏంటిది? లోకములో ఏముంది? మూల పాఠములు. ఆ మూల పాఠములు ఏంటిది? దినాలు, మాసాలు, ఉత్సవ కాలములు, సంవత్సరములు. సంవత్సరం చేసేది ఏంటిది? బర్త్డే చేస్తారా, చేయరా? ఫలానా జన్మదినం అండి, ఈరోజు నా పుట్టినరోజు అండి అని ఎంతో సంతోషంగా పుట్టినరోజు చేస్తారా, చెయ్యరా? హల్లెలూయా. అంటే ఆ సెలబ్రేషన్, ఆ ఆచారముగా. కొందరు అంటారు, నేను ఎక్కువ ఏం చెయ్యనండి, చిన్నగా చేసుకుంటా. అయినా నువ్వు ఆచారమే. హల్లెలూయా. అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది, మాకు అసలు గుర్తే ఉండదు. నా పుట్టినరోజే నాకు గుర్తుండదు. బ్యాంకు వాళ్ళు ఎప్పుడన్నా మెసేజ్ పంపిస్తుంటారు. అచ్చా, బ్యాంకు వాళ్ళు మెసేజ్ పంపించాలా? బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది, ఈరోజు నీ పుట్టినరోజు అని. హల్లెలూయా. ఎందుకంటే అందరికి అర్థమైంది, ఇంకా బ్యాంకు వాళ్ళకి అర్థం కాలేదు మేము ఎవరు అనేది. మేమెవరనేది ఇంకా బ్యాంకు వాళ్ళకి అర్థం కాలే. లోకానికి అర్థమైంది కానీ ఈ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి అర్థం కాలే. నాకు అనిపించింది ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళకు కూడా క్లారిటీ చేస్తా అని. హల్లెలూయా. క్లారిటీ లేని వారికే క్లారిటీ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ మూల పాఠముల తట్టు నిన్ను తిప్పడానికి కాదు, అందులో నుంచి నిన్ను వేరు చేసే వాక్యము అది దేవుని లేఖనముల ప్రకారంగా ఉన్న వాక్యం. అది కాని వాక్యము మానవ కల్పిత వాక్యము. దాని వెంబడి నీవు వెళితే నీ అంతము నిత్య నరకం. లేఖనం ఎప్పుడు కానీ నిన్ను లోకముతో కలిపేది కాదు. తన పెండ్లి కుమార్తెని దేవుడు లోకము నుంచి ప్రత్యేకపరుచుకుంటున్నాడు. తన పెండ్లి కుమారుడు ఏ విధంగా లోకము నుంచి ప్రత్యేకంగా ఉన్నాడు, తన పెండ్లి కుమార్తె కూడా అదే విధంగా లోకము నుంచి ప్రత్యేకింపబడి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకే మీ దేవుణ్ణి ఎదుర్కొనుటకు మీరు సిద్ధపడండి. ఈ ప్రసంగం ఎవరిని విమర్శించడానికి కాదు, నిన్ను సిద్ధపరచడానికని తీసుకో. హల్లెలూయా. ఏ చేదైనా వేరే నీ లోపలికి రానియకు. దేవుని కృప మెండుగా ఈ ప్రాంతంలో ఉంది కనుకనే ఈ కృపా వాక్యం మీ మధ్యలో ఈ రోజున ప్రకటింపబడుతున్నది. ప్రైజ్ ద లార్డ్.
మనం ఇప్పుడు కృపాయుగములో ఉన్నాము గనక, ఎవ్వరు నశించుట ఈ ప్రాంతములో దేవునికి ఇష్టము లేదు గనక, ఉన్నది ఉన్నట్టుగా సత్యము ప్రకటించడానికి ఇటువంటి దైవజనులకు దేవుడు భారం కలిగించి ఈ మీటింగ్ని అరేంజ్ చేయించి ఈ విధంగా ఇక్కడ దేవుడు మాట్లాడడానికి దేవునికి అవకాశం దొరికినది కనుక, నిన్ను ప్రేమించిన, నీ ఆత్మని ప్రేమించిన వారు కన్నీరు గార్చి ఎంతో ప్రయాసంతో ఈ మీటింగ్ పెట్టించింది నిన్ను మూల పాఠముల వైపు తిప్పడానికి కాదు, దాని నుంచి ఇప్పుడు నీవు ప్రభు వైపు తిప్పబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు వైపు తిప్పబడుతున్నప్పుడు లోకము ప్రేమిస్తుందా, ద్వేషిస్తుందా? ఇప్పుడు నేను ఎవరి సంబంధింగా? లోకం నన్ను ద్వేషించడం ప్రారంభించిందంటే ఇప్పుడు నేను ఎవరి సంబంధిని ఆనందించాలి? ఇంతవరకు ఎవరి సంబంధిని ఆనందిస్తున్నాను? నా మాట అర్థమైందండి? నేను మూల పాఠముల వైపు తిరిగినప్పుడు కూడా ఆనందం ఉంది. ఆ ఆనందము ఎవరి సంబంధిని? లోక సంబంధిని అనే ఆనందం. కానీ అందులో పేరు ఎవరిది పెట్టుకున్నాం? యేసయ్యది. యేసయ్య పేరు పెట్టుకుని లోక సంబంధంగా ఆనందించిన నీ బ్రతుకుని ఇప్పుడు ప్రభు వైపు తిప్పాలి. ఇప్పుడు ప్రభులో నువ్వు ఆనందిస్తున్నప్పుడు, ఆ ప్రభులో నువ్వు ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు లోకము నిన్ను ఆనందించదు. ఇంకా నువ్వు లోకములో ఆనందిస్తలేవు, లోకము కూడా నిన్ను చూసి ఆనందించదు. లోకం అంటే పిలుస్తుంది, నేను సిలువలో ఉన్నా, నీవు లోకాన్ని చూస్తున్నావు, నేను కూడా సిలువలోనే ఉన్నా. లోకమునకు నేను లోకమునకు ఎక్కడున్నా ఇప్పుడు? సిలువలో. హల్లెలూయా. సిలువలో ఉన్న వ్యక్తి, మరణించిన వ్యక్తి జన్మదినం చేస్తాడా? మరణించిన వ్యక్తి సచిన దినం చేస్తాడా? మరణించిన వ్యక్తికి బ్రతుకున్న వ్యక్తి చేస్తాడు తప్ప చచ్చిపోయిన వ్యక్తి తన జన్మదినం తనే చేసుకోలేడు. హల్లెలూయా. చచ్చిన దినం కూడా చేయలేడు, జన్మదినం కూడా తన కోసం ఆచారము చెయ్యలేడు. తన పేరిట ఏమైనా ఆచారం చేసేవారు ఉంటారేమో కానీ చనిపోయిన వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా ఆచారము చెయ్యలేడు. తన క్రియలు తన వెంట వెళ్ళిపోయినది. సూర్యుని కింద జరిగేది ఏది కూడా తనకు సంబంధము లేదు. కానీ ఆయనకేదో సంబంధం ఉందనే ఒక దాని ఏమంటారు భ్రమ, అదే టైంలో మూఢ విశ్వాసం. అది ఆ మూఢ విశ్వాసంతో ఇంకా ఆయన ఉన్నారు, ఆయన అలా ఉన్నారు, ఆయన వచ్చి ఈ మీటింగ్లో కూడా ఉన్నారు, ఇంకా రాడు, అయిపోయింది. దావీదు అంటారు నేనే ఆయన దగ్గరికి పోవాలి, నేను ఎంత ప్రార్థించినా ఆయన రాడు. చచ్చిపోయిన తర్వాత మంచిగా అన్నం తినడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనం చనిపోయిన వ్యక్తి కోసము మనము బాధపడాలి, మనం ఏడవాలి, మనం దుఃఖపడాలి. అదే సమయంలో ఆ వ్యక్తి ఒకవేళ దేవుని ఎదుట నిందారహితుడిగా నీతిమంతుడిగా నడుచుకుంటే ఆ వ్యక్తి యొక్క క్రియలు, ఆ వ్యక్తి అనుకరించిన విశ్వాసాన్ని, ఆయన ఉపదేశాన్ని ఆయన ఏ విధంగా అనుకరించాడు, ఆయన అనుభవం ఏంటిది అనేది మనం ధ్యానించుకొని వెళ్ళిపోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు పడిపోయినటువంటి లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లా జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. ఇజ్రాయెల్ ప్రజలు సనిగి రాలిపోయారు కనుక అది మనకిప్పుడు దుష్టాంతరముగా ఉంది. వాళ్ళని ఎందుకే జ్ఞాపకం చేసుకోమంటుంది పరిశుద్ధాత్మ అంటే? వారిలా నువ్వు ఉండకు. కొంతమందిని జ్ఞాపకం చేస్తూ వారిలా నువ్వు ఉండు. హల్లెలూయా. కొందరిలా ఉండు అని చెప్తుంది, కొందరిలా ఉండకు అని చెప్తుంది. పలానా వ్యక్తి పాపం చేశాడు కనండి, నేను కూడా పాపం చేస్తే ఏమవుతుందండి? అంత పెద్దవారే పాపం చేశారు, నేను చేస్తే ఏమవుతుంది? హల్లెలూయా. అంటే బైబిల్లోకి వెళ్ళి ఈయనకు పాపం చేయాలనే మనసు ఉంది, పాపం చేసేవారి లిస్టు పెట్టుకొని ఈయన కూడా పాపం చేస్తున్నాడు. ఇది పాపం వలన కలుగు భ్రమ. కానీ అదే ప్లేస్లో వాక్యము ఒక లేఖనం సెలవిస్తుంది, ఈ యొక్క మేఘము వలె ఆవరించి ఉన్న ఈ సాక్షి సమూహం వైపు చూడకు. ఎక్కడ చూడమంటుంది? నీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. సేవకునిలో లోపం ఉంది కానీ నా యేసులో లోపం లేదండి. హల్లెలూయా. సంఘములో లోపం ఉండొచ్చు కానీ యేసులో లోపము లేదు. అందుకే ప్రతి ఒక్క కన్ను, నేత్రము ఆయన వైపు చూడాలి. అప్పుడు ఆయన వలె ఉండడానికి ప్రయాసం. ఆయనలో ఎక్కడైనా పాపం చేశాడా అని నువ్వు ఎంత లిస్టు వెతికినా దొరకదు. ఇక హల్లెలూయా. పాపము నా యందు ఉన్నదాన్ని ఎవడు రుజువు చేయగలడు? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పాపం ఎరగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు, మనము దేవుని నీతి అగునట్లుగా. ప్రైజ్ ద లార్డ్. ఈ దినములలో మనము ఎక్కడ తిరుగుతున్నాం? ఒకవేళ నువ్వు ప్రభు వైపు ఇన్ని రోజులు తిరిగి లేకుండానే ఒక నమ్మిన వ్యక్తిగా వెళ్తే ఈ లేఖనము ఈ రోజున నిన్ను క్రైస్తవులుగా నిన్ను పిలవలేదు. ఈ లేఖనం పిలవలేదంటే దేవుడు నిన్ను క్రైస్తవుడుగా అక్కడ అంగీకరిస్తాడా?
చెప్పారు కదా ఇంతకుముందు, దూతల మధ్యలో, శరాబుల మధ్యలో, 24 పెద్దల మధ్యలో, పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘం మధ్యలో నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను పిలవాలంటే ఫస్ట్ అక్కడ అంగీకరించాలా, ఇక్కడ అంగీకరించాలా? ఈ లేఖనం నిన్ను అంగీకరిస్తే ఈ లేఖనం ప్రకారంగా దేవుడు పరలోకములో కూడా నిన్ను, ఇప్పుడు మన మార్గం ఇదే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ పోదామా, లేఖనముల ప్రకారంగా పోదామా? లేదండి, నాకు చర్చ ఉందండి, నాకు ఆశీర్వాదాలు ఇచ్చే వరం ఉందండి, నేను ముట్టుకుంటే అందరికీ స్వస్థత కలిగిందండి, అన్ని దయ్యాలు వెళ్ళిపోయాండి అని చెప్పిన వారికి ప్రభు అన్నారు, అరే నీ ద్వారా ఎంత సేవ జరిగిందా, రా అన్నారా, పో అన్నారా? ఇప్పుడు మనల్ని కూడా ఏమంట? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన లేఖనముల ప్రకారంగా వచ్చారా, అతిశయంతో వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వారు ప్రభువా అని పిలిచారు, కానీ వారు లేఖనముల ప్రకారంగా వారు తమ్మును తాము నలగొట్టుకోలేదు. తమకిష్టమైన మార్గాన్ని, తమ చిత్త ప్రకారంగా ఉన్న మార్గం నుంచి తిరిగారా? తిరగలేదు. తిరగకుండానే వారు ఇంత పెద్ద సేవ చేసి వచ్చిన వారు. అక్కడ మాట్లాడుతుంది ప్రభుతో విశ్వాస సేవకుల. వాళ్ళు మామూలు కాదు, ఇంకా సెలబ్రిటీస్. ప్రభువా నీ నామములో ప్రవచనాలు కూడా చెప్పాం. ఒక ప్రవచనం చెప్తే పలానా దినాన పలానా రోజున నీకు పెళ్ళి అయిపోతుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు ఇల్లు దొరుకుతుంది, నీకు వీసా దొరుకుతుంది, నీకు డబ్బు దొరుకుతుంది, నీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని ప్రవచనాలు చెప్తున్నారు. వాళ్ళంటే కరెక్ట్ అయిపోయింది, మొత్తం వాళ్ళు చెప్పినట్టే అయింది. అవును, ఈ లోక రాజ్యములన్నీ యేసయ్యకు చూపించింది, నీకు నాకు చూపించడం పెద్ద విషయమా? ఈ లోక మహిమని నువ్వు కోరుకున్నప్పుడు దాన్ని చూపించక ముందే కోరుకున్నాం. సాతానుకు చూపించిన తర్వాత కోరుకో అన్నది. యేసు ప్రభు సాతానుకు చూపించి కోరుకో. కానీ కొంతమందికి ఏముంటుంది, ఏం చూడకముందే అన్నీ కావాలనుకున్నప్పుడు వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. ఏ రూపంలో నిలబడుతుంది? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు లోకములో బయలు వెళ్ళిరి. అది అన్ని ఆత్మలు ఇప్పుడు నమ్మొద్దు. అందుకే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో లేఖనముల ద్వారా పరిశీలించాలి. వారు సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యములు చేస్తారు. ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపరుస్తారు. అద్భుతం జరిగిందంటే దేవుడు ఉన్నాడంటారా, లేడంటారా? కానీ లేఖనముల ప్రకారం ఇక్కడ ప్రకటింపబడితే ఉన్నాడంటారా, లేడంటారా? మేడగదిలో ఉన్న ప్రసంగంలో దేవుడు ఉన్నాడా, లేడా? మేడగదిలో జరిగిన ప్రసంగములో దేవుడు ఉన్నాడా, లేడా? అక్కడ ఏమైనా అద్భుత కార్యం జరిగిందా? అక్కడ ఓన్లీ వాక్యమే ప్రకటింపబడింది. ఆ వాక్యం వారిలో పొడవబడింది. ఆ వాక్యం వారిని పొడి చేసింది. పొడవబడ్డదంటే హత్య చేసింది. వాక్యం వారిని ఏం చేసింది? లోపటున్న ఆ హృదయంలో దాక్కున్నాం, ఆ హృదయంలో పొడవబడ్డాం మేము. అరే పొడవబడిన వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్ అన్నద్దు. పొడవబడిన వ్యక్తిని అట్న వదిలేయి, మొత్తం కారిపోయి మొత్తం అతని జీవం పోయేదాకా అట్న వదిలిపెట్టాలి ఆ వాక్యంతో. మళ్ళీ ట్రీట్మెంట్ వేసి మళ్ళీ కుట్లేయద్దు. ఇంకా ఆ ప్రాచీన వ్యక్తి అలానే చనిపోవాలి నీ లోపట. ఇక్కడ పొడవబడతావు, ఇంటికి పోగానే ఎవరన్నా వచ్చి అట్లా కాదండి నడుస్తుంది, వాళ్ళు అట్లని చెప్పుకుంటారు, మనది మనం చేసుకోవాలండి అని వీళ్ళు ఏం చేస్తారు? వెనుక నుంచి ఆ కత్తి తీసేస్తారు. ఆ లేఖనం అనే కత్తి తీసేసి ఇప్పుడు ఆ బ్లడ్ అంతా తీసేసి అర్రే నువ్వు చనిపోతావు, తొందరగా నువ్వు బ్రతకాలి. ఏం చేస్తారు? ఇంకా ఆపరేషన్. జాగ్రత్త. లేఖనము నిన్ను ఒక్కసారి దర్శించిందా, ఆ లేఖనముల ప్రకారంగా మారు మనసు పొందు. హల్లెలూయా. ఈ మూర్ఖమగు తరం వారికి వేరై రక్షణ పొందుడి. రక్షణ కలిసిపోయా, వేరయ్యా? మన రక్షణ లేఖనముల ప్రకారం ఉన్న రక్షణ ఏంటిది? వేరై. మనం అనుకూలమైన రక్షణ ఏంటిది? కలిసిపోయి. ఇప్పుడు కలిసిపోయింది సంగమా, వేరైంది సంగమా? హల్లెలూయా. ఇప్పుడు మధ్యాకాశంలో ఉండే సంఘం ఎవరండి? కలిసిపోయిందా, వేరైందా? ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి భూమి మీద, కానీ ఇక్కడ నుంచి మధ్యాకాశంలో కలుసుకునే సంఘాలు ఎవరు? ఇప్పుడు మనం ఆ సంఘంలో ఉన్నామండి. హల్లెలూయా.
చాలా ఇంకొద్దిగా తవ్వాలా? మీ పర్మిషన్ కావాలి. ఆచారం పేరట, మూల పాఠముల పేరట ఏది చేసినా, అది లేఖనములను వాక్యమే ప్రకటించినా అక్కడ దేవుని కార్యం జరగదు. ఈ లేఖనముల వైపు తిప్పి సువార్త చెయ్యలేదు ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్న శిష్యులు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత మూల పాఠము నుంచి వారిని విడిపించడం, తిప్పడం కాదు. తిప్పేవారు కపట సహోదరులు. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఆ కపటమైన, మా బోధ కపటమైనది కాదు, యుక్తికరమైనది కాదు. హల్లెలూయా. ఈరోజు పొద్దునే నేను చెప్పాను దాని గురించి. దేవుడు ఈ సువార్తను ప్రకటించుటకు యోగ్యులమని అప్పగిస్తే, ఇప్పుడు బర్త్డే చేశాను, నేను వాక్యం ప్రకటిస్తానండి, ఈ బర్త్డేకు చాలామంది వస్తారండి, కాబట్టి అక్కడ వాక్యం కూడా ప్రకటిస్తాను. ఆ బర్త్డే ఎవరి మెప్పు కోసం చేశావు? మనుషుల మెప్పు. కానీ ఆ సువార్తను అప్పగిస్తున్నప్పుడు వారు ఎవరి మెప్పు కోసం సువార్త చేస్తారు? దేవుని మెప్పు. వారు మనుషులను సంతోష పెట్టరు. దేవుడు నిజంగా నీకు సువార్తను అప్పగిస్తే అది మనుషులను సంతోష పెట్టే విధంగా ఉండదు. మన హృదయములను ఎరిగిన దేవునినే సంతోష పెట్టడానికి బోధిస్తున్నాం. ఆ బోధిస్తున్నప్పుడు దానికి ఆచారం పెట్టి బోధిస్తారా? ఎప్పుడైనా బోధిస్తారా? అంటే పలానా దినంన ఆచారం ఉందండి, ఈరోజు మా వాళ్ళు అందరూ వస్తారండి, మీరు సువార్త చెప్పండి. అదే ఈ రోజున నేను కృతజ్ఞత కూడిక పెట్టుకున్నా. అంటే దేవుడు నా జీవితంలో చేసిన మేలులని జ్ఞాపకం చేసుకుంటూ, నేను స్తుతిస్తూ, నేను ఒక కూడిక నా ఇంట్లో పెట్టుకుంటున్నాండి, నా బంధువులందరినీ పిలుస్తున్నాను, కాబట్టి పాస్టర్ గారు మీరు వచ్చి సువార్త చెప్పండి. ఇది ఆచారము కాదు. అంటే నీ కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన పెట్టుకున్నావు. కానీ ఆచారంగా పెట్టుకునేది జన్మదినం. అర్థమవుతుందా? ఈ ఆచారాలు, కృతజ్ఞత ఆచారం కాదు. దానికి ఒక టైము డేటు అనేది లేదు. నాకు ఈ రోజున కృతజ్ఞత పెట్టుకోవాలి, ప్రేరేపణ కలిగింది, దేవుడు నా జీవితంలో చేసిన మేలులు బట్టి నాకు కృతజ్ఞతగా నేను ఒక కూడిక పెట్టుకొని నేను ముందుకెళ్ళాలి అని అనుకున్నావు, అప్పుడు పెట్టాలి. అసలు ఈ కూడికలు ఎందుకు పెట్టాలో తెలుసా అండి? ఆ ఇంటిలో ఎవరైనా రక్షణ పొందకుంటే వారికి ఆ రక్షణ సువార్త దొరకడానికి పెట్టు. ఒకవేళ వారి చుట్టుపక్కల ఇంకెవరైనా వినగోరితే అప్పుడు కూడిక పెట్టుకో. అది తప్పు కాదు, అది ఆచారం కాదు. వారు ఇంటింట కూరుకున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న వారంతా జమైపోయారు, అక్కడ ఉన్న వారంతా గ్యాదర్ అయిపోయారు. సువార్త విస్తరించినది. ఒక ఇంటిలో పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల కవర్ అయిపోయింది, ఇంకొక ఇంటిలో పెడుతున్నప్పుడు అక్కడ సువార్త వాక్యం, అట్లా వాక్యం ప్రబలడం స్టార్ట్ అయిపోయింది. అసలు కూడిక వాక్యం ప్రబలాలి, కానీ ఆ ప్రబలాలని మళ్ళీ ఆచారం పెట్టొద్దు. ఆచారంతో ప్రబలడానికి కాదు, కృతజ్ఞతతో ప్రబలనివ్వండి. హల్లెలూయా. అది వేరైన సంఘముగా మనం ఉంటే మనకు దేవుడు తప్పకుండా ఒక ఆచార ప్రకారంగా పెట్టడానికి పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనకు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే నీ రాజ్యములో ఆచార ప్రకారంగా పెట్టవచ్చు, కానీ దేవుని రాజ్యములో మూలపాఠములు లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనము లోకంతో కలిసి ఏదైతే మనం ఇప్పుడు నేను రక్షింపబడ్డాను, లేకుంటే నేను అన్ని కరెక్టే అని అనుకుంటున్నది, ఈ లేఖనముల ప్రకారంగా ఈ రోజున మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం అప్పగించుకుందాం. ఎందుకనగా మనం ఆయన తట్టు తిరగకుండా ఈ లోకములు, మూల పాఠములు, ఈ లోకములు ఉన్న మనుషుల మెప్పులు అన్నీ మనని వెనుకకు లాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరిప్పుడు పోరాడే రావాలి. ఈజీగా వచ్చే మార్గం కాదు, ఈజీగా వెళ్ళేది కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం ఒక్కసారి నీ లోపల దేవుడు ఈ లేఖనముల ప్రకారంగా వెలిగింపబడ్డ తర్వాత ఇక నీవు లోక సంబంధిగా ఉంటావా, లోకం నుంచి వేరై ఉంటావా? ఒకవేళ యేసయ్య ఈ వాక్యాన్ని నీ హృదయంలో వెలిగియకుంటే ఎంత చెప్పినా లోక సంబంధం. ఎందుకంటే ఇంకా వాక్యం నీకు దొరకలే, విన్నావు కానీ ఇక్కడ దొరకలే. ఒకవేళ వాక్యం ఇక్కడ ఉంటే నీ ఎదుట నేను పాపం చెయ్యకుండానట్లుగా నీ వాక్యమును నాలో
ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఎక్కడ ఉంచుకున్నారంట? తనలో, తన మనస్సులో. నా మనసులో నీ వాక్యాన్ని నేను ఎందుకు ఉంచుకుంటున్నాను? నీ ఎదుట పాపం చేయొద్దు. నీ ఎదుటిన పాపం ఏంటిది? ఈ లోక మూలపాఠముల తట్టు వెళ్ళడము, అది నీ ఎదుటిన పాపము. నా ఇష్టానుసారమైన మార్గములో వెళ్ళడము నీ ఎదుట పాపము. మనందరి దోషములు అయిన పైన మోపెను. హల్లెలూయా. కాబట్టి ఇటువైపు తిరిగినటువంటి నీ మనసుని ఇప్పుడు ప్రభు వైపు తిప్పబడాలి. లోక మూలపాఠముల నుంచి, నీ ఇష్టానుసారమైన మార్గము నుంచి నువ్వు తిరిగి నిజమైన శిష్యుడిగా మార్చబడి ఎప్పుడైతే నీవు నిలబడతావో అప్పుడే నీవు క్రైస్తవుడు. లేఖనముల ప్రకారంగా క్రైస్తవుడివి. బైబిల్ పట్టుకున్న వారందరినీ ఈ రోజున మనం క్రైస్తవులు అంటున్నాము, కానీ ఆ మొదటి శతాబ్దంలో ఎవరిని క్రైస్తవులు అన్నారు? ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం లేఖనముల ప్రకారంగా క్రైస్తవులము అనబడతామా? లేఖనముల ప్రకారంగా అందరూ నన్ను పాస్టర్ అనవచ్చు, అందరూ నన్ను విశ్వాసి అని ఉండవచ్చు, అందరూ ఈయన క్రైస్తవుడు అని నిన్ను పిలవవచ్చు, కానీ లేఖనము నిన్ను ఏమని పిలుస్తుంది అనేది ఒక్కసారి పరిశీలించు. నిన్ను లేఖనం కరెక్ట్గా క్రైస్తవుడు అని పిలువబడితే ఈ లేఖనం అక్కడ దేవుని దగ్గర మాట్లాడదా? ప్రభా నేను క్రైస్తవుని, నేను దయ్యాలు కూడా రోగులను స్వస్థపరిచాను, ఇన్ని సంఘాలు, నీ సాక్ష్యం అవసరం లేదు. ఈ లేఖనమే నీ గురించి అక్కడ సాక్ష్యం ఇస్తుంది. ఈ లేఖనం నిన్నుతో మాట్లాడుతుంది అక్కడ. ఈ లేఖనం ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతే దేవుని దగ్గర నువ్వు వనకవు, ధైర్యముగా. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనముల ప్రకారంగా ముడత, మచ్చ, డాగు, కలంకము లేకుండా నన్ను నేను శుద్ధి చేసుకున్న ఆ పెండ్లి కుమార్తెకి నీతి క్రియలైన వస్త్రం ఇయ్యబడుతున్నది. తన్ను తాను సిద్ధపరచుకుందే సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లేఖనముల ప్రకారంగా దేవుని నిన్ను సిద్ధపరచగోరుతున్నాడు కనుకనే ఈ చివరి మీటింగ్కి ఈ రోజున ఈ లేఖనముల ప్రకారంగా నీవెవరనేది ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తుపట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నేను తీర్పు తీర్చడం కాదు, ఈ లేఖనమే ఈరోజు నీకు తీర్పు తీర్చునుగాక. హల్లెలూయా. ఆ తీర్పు జరిగినప్పుడు ఏమవుతుందనగా నాలో ఉన్న లోకాధికారి త్రోసివేయబడతాడు. ఈ లేఖనం ఎట్లా తీర్పు తీరుస్తుందంటే నీలో ఉన్న ప్రాచీన వ్యక్తిని పొడి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనము ఆ పొడవబడడానికి ఇష్టపడుతున్నామా? వాక్యం ఇట్లా వస్తుంది, నాకొద్దు, తప్పించుకుంటున్నామా? లోపల ప్రాచీన వ్యక్తి తప్పించుకుంటున్నాడా, అప్పగించుకుంటున్నాడా? నా మాట అర్థమవుతుందా? లేఖనము నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వాక్యం నాలో జరుగునుగా కానీ అప్పగించుకుంటున్నావా, తప్పించుకుంటున్నావా? ఈ బోధ అంతా నాకు ఇష్టంగా లేదండి, ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో రమ్మన్నారు, వచ్చాను, వెళ్ళాను, అట్లా అనుకొని పోతున్నావా? హల్లెలూయా. వారు ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత వారి హృదయములో పొడవబడిరి. అయ్యా ఇప్పుడు ఏం చేయాలో చెప్పి, ఇక మాకేం అర్థం కావడం, మేము ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయినాం. మంచిగా పెంతెకోస్తు పండుగ చేయడానికి వచ్చినాం, కానీ ఆ పండుగ కూడా మర్చిపోయినాం, ఆ ఆనందం కూడా వెళ్ళిపోయింది, అన్నీ కారిపోయింది. ఇంతవరకు ఏదేదో ప్రణాళికతో వచ్చాము, మా రాజ్యాన్ని అంతా నువ్వు పొడి చేసావు. చెప్పు ఒక్కసారి మేము ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు చెప్తున్నారు మారు మనసు పొందని చెప్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున ఇటువంటి డైనమాల్లో ఉన్న వారికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ దినములో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఈ ప్రాంతానికి ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఈ రోజున దేవుని ఆజ్ఞ ఈ ప్రాంతానికి వచ్చినది. ఈ చుట్టుపక్కల విజయనగరం ప్రాంతంలోనికి, ఈ డిస్ట్రిక్ట్లోనికి దేవుని ఆజ్ఞ బయలుదేరినది. రెగడదల నీ పైన దేవుని ఆజ్ఞ ఈ రోజున నీకు వినబడుతున్నదా? నీ హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క చెవిటితనము తొలగిపోనుగాక. వినగలిగిన చెవులు, ఆత్మ మాట వినే చెవి ఈ రోజున నీకు దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. అందరూ అంతటా స్వస్థత పొందవాలని కాదు, అందరూ అంతటా ఇల్లు కట్టుకోవాలని కాదు, అందరూ అంతటా పశువులని, గేదెలని, అనేకమైన ఆశీర్వాదాలని పొందుకునే ఆజ్ఞ కాదు. ఈ మీటింగ్ ద్వారా దేవుడు ఈ చివరి దినములలో, ఈ చివరి మీటింగులో దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందుడి.
రిబ సంద రిగడదల రబ హద్దుల రబ సందరాదల లేఖనముల ప్రకారంగా నాకు ఈరోజు మారు మనసు కావాలని ఎంతమంది ఇష్టపడతారు? దైవావేశ వలన కలిగిన ఈ లేఖనము ఆత్మ ద్వారా నీకు వినబడుతుంది. హల్లెలూయా. కావాలా? ఈ యేసు లేఖనముల ప్రకారంగా నీకు కావాలా? నీవనుకున్నట్టు కావాలా? సమస్త లెక్కలో కావాలా? సమాజ లెక్కలో కావాలా? నీకు ఏ లెక్కలో యేసు కావాలి? నీకు ఏ లెక్కలో యేసు కావాలని కోరుకుంటున్నావు? హల్లెలూయా. ఎవరికైతే యథార్థ హృదయంతో ప్రభువా నాకు నువ్వు లేఖనముల ప్రకారంగా ఈరోజు నాలోనికి రా, లేఖనముల ప్రకారంగా నా హృదయంలోనికి ప్రభువా నేనే ఏడుస్తున్నానయ్యా, ఇన్ని రోజులు నాకు లేఖనముల ప్రకారంగా నువ్వు నాకు అర్థం, నా లెక్కలో అర్థమైంది కానీ నీ లెక్కలో ఇంకా నేను అర్థం చేసుకో. యథార్థ హృదయం ఉన్న వారు ప్రార్థించండి, యథార్థ హృదయంతో ప్రార్థించండి. లేఖనముల ప్రకారంగా నా ప్రభు నాకు ఈరోజు బయలుపరచబడాలి. నా ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్టుగా, శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్టుగా ప్రభు నేను ఏ స్టేజ్లో ఉన్నా నీ ఎదుట నేను రిక్తుడైపోనుగా. ఆ శిలువ మరణం దగ్గరికి నేను వచ్చిన దేవుని ఆజ్ఞ ఈ ప్రాంతానికి బయలుదేరినది. అందరూ అంతటా మారు మనస్సు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో దేవుడు ఎంతో ప్రేమించి ఆ కాలమంది నిన్ను చూడనట్లుగా కానీ దేవుని ఆజ్ఞ నీ దగ్గరికి వచ్చినది. ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదు. అందుకే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, మారు మనసు పొందు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు లేఖనం అర్థమైతే అమ్మ నీ హృదయాన్ని నీ నోరుని తెరిచి ప్రభుతో మాట్లాడు. ఇప్పుడు లేఖనముల ప్రకారంగా నువ్వు ప్రార్థించే సమయం వచ్చింది. హల్లెలూయా. తెలుసో తెలియకుండానో ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి తప్పులకి దేవుడు తన ప్రేమతో క్షమించేస్తాడు. ఇక ముందుకు ఇంకా పాపం చేయకు. నీవు లోకపాఠ మూల విషయంలో నువ్వు చనిపోయి ఈరోజు ప్రభు విషయంలో నువ్వు జన్మించు. హల్లెలూయా.